మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఒక పెద్ద బుద్ధిస్ట్ కేంద్రంగా విశాఖపట్నం జిల్లా పేరు పొందింది. విశాఖపట్నం తొట్లకొండ, పౌరాలకొండ, వీటితో పాటు బొజ్జన్నకొండ అని ఈ శంకరం గ్రామంలో వెలిసినటువంటి ఈ బౌద్ధారామం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది టూరిజం సర్క్యూట్లో కూడా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం టూరిజంని ఒక పరిశ్రమగా గుర్తించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 8 రాష్ట్రాలు మాత్రం ఉన్నాయి. మనది 9వ రాష్ట్రంగా ఇది టూరిజం పరిశ్రమగా గుర్తించినప్పుడు మరింతగా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యి బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ లైటింగ్ చేయాలా, ఇంకా ఇతర ఏర్పాట్లు కూడా చేసి అందరూ నిత్యం వచ్చే విధంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే ఎంపీ గారితో కూడా చెప్పాం. ఏదైతే గతంలో ఎమ్మెల్యే గారు గోవింద్ సత్యాన్ గారు చెప్పినట్టు వారి టైంలో ఇది మంజూరు చేసే కార్యక్రమం ఎట్లా అయితే చేశారో మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే మళ్ళీ కూటమి ప్రభుత్వంలోనే మళ్ళీ ఇది ప్రారంభోత్సవం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీంతో పాటు మరి దీని తర్వాత 2వ దశ అభివృద్ధి కార్యక్రమాలు మన ఎంపీ గారు నా సీఎం రమేష్ గారు ఇప్పుడే మాట్లాడడం, వారు కూడా టూరిజం మినిస్టర్తో మాట్లాడి మీ మీద డే లైట్లోనే చేసే విధంగా అందరు స్కూల్ పిల్లలకి అవకాశం ఉండి బుద్ధుడి తాలూకా చరిత్ర తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనేటువంటి ఆలోచనతో వారు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమని వారికి అధికారులకు చెప్పడం జరిగింది. త్వరలోనే ఈ కావాల్సిన చర్యలు 2వ ఫేజ్ డెవలప్మెంట్ కూడా చేపట్టడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇంకొక ముఖ్య శుభవార్త ఏంటంటే మనకి కూటమి భాగస్వామి నుంచి మనకి అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా వీరికి ఓటు వేస్తే ప్రధాని మనం చేసామని అనుకున్నప్పుడు మనకు ఒక ముఖ్యమంత్రిగా సీఎం గారు ఎక్కడ ఉంటారనుకున్నాం. వారు పెర్మనెంట్ సీఎం మనకి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈరోజు ఏదైతే జటిలమైనటువంటి రైల్వే సమస్యలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయో అటువంటి రైల్వే స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా వారు నియమితులు అవ్వడం మనందరికి కూడా గొప్ప గర్వకారణం, గొప్ప అవకాశం కూడా ఇది. ఎంతవరకు రైల్వేలో ఏవైతే పనులు జరగకుండా ఆగిపోయి ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ మన ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ రైల్వే కానీ, మన రైల్వే జోన్ కానీ, రైల్వే జోన్తో పాటు అక్కడ డిఆర్ఎం ఆఫీస్ కూడా డివిజన్ కూడా ఉండే విధంగా వారు ప్రయత్నం చేసి తప్పనిసరిగా వారు సఫలీకృతం అవుతారని, వారు రావటం నిజంగా ఈ రాష్ట్రానికే ఒక మంచి శుభసూచకంగా రైల్వేలో ఎంతవరకు మన పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారికి మన ఉమ్మడి విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర ప్రజల తరపున నా హృదయపూర్వక అభినందనలు. ఈ బొజ్జన్నకొండ రేపు లైట్ షో హిస్టారికల్గా గత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో బుద్ధుడు తపస్సు చేసినవి ఇవన్నీ కూడా హిస్టారికల్గా ప్రజలకందరికీ తెలియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలా గోవింద్ సత్యనారాయణ గారు ఇక్కడ 7.5 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేయించడం, ఇన్ని రోజులు కంప్లీట్ కాకుండా ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు గోవింద్ సత్యనారాయణ గారు చొరవ తీసుకొని దీన్ని కంప్లీట్ చేయడం జరిగి ఈరోజు మొదటగా ఓపెన్ చేసి లైట్ షో జరిగింది. చాలా బాగుంది. దీన్ని ఇంకా కూడా ఏ విధంగా డెవలప్ చేయాలా, ఎలా చేయాలి, ఇండోర్లో కూర్చొని డే టైం కూడా వచ్చేదానికి విద్యార్థులకి, పర్యాటకులకి అందరికీ కూడా బాగా చేసే విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. మిగతా విషయాలన్నీ కూడా ఎందుకంటే మొదటి నుంచి గోవింద్ సత్యనారాయణ గారు దీని మీద గవర్నమెంట్లో శాంక్షన్ చేయించడము, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది జరగడము, ఈరోజు ఓపెన్ చేయడం చాలా సంతోషం. 14-19లో అనకాపల్లి శాసనసభ్యులు పోటీ చేసి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు ఆదేశాల మేరకు కేంద్ర నిధుల నుంచి 7,38,00,000 రూపాయలు ఆ రోజు మంజూరు చేశాం. పలుమార్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సెల్ఫీ ఛాలెంజ్ ఇచ్చిన రెస్పాండ్ అయ్యేవారు కాదు. ఆ రోజు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి ద్వారా మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళి వాటమి చెందిన తర్వాత కూడా ఢిల్లీ వెళ్ళి దీన్ని ఫాలోఅప్ చేసి టెండర్ ఫాలోఅప్ చేసి ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు, మా గౌరవ పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా ఇది ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. అలాగే ఇప్పుడు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు, రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు. ఇది ఇండోర్ కూడా పెట్టడానికి ఫీజిబిలిటీ ఉంటే, ఎందుకంటే ఈ పర్యాటక స్థలానికి డే టైం వస్తారు తప్ప నైట్ టైం ఎవరు రారు. రామకృష్ణ గారి ఆదేశాల వరకు ఇది ఇండోర్ కన్వర్ట్ చేయడానికి మీదని రూపుదిద్దాలని ఆలోచనలో మా ఎంపీ కూడా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకుని చేస్తారని ఆశాభావం వ్యక్తపరుస్తూ పర్యాటకులందరూ కూడా ఇది శుభవార్త.
రేపు రాబోయే రోజుల్లో ఇది పెద్ద పర్యాటక కేంద్రంగా ఎదగాలనేది మా ఆకాంక్ష. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.